లీలా వ్లాగ్స్ అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. లాస్ట్ టైం అయితే సప్త శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేసిన. మంచిగా అంటే మంచిగా పోయింది వీడియో. నాకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని కూడా కామెంట్స్ పెట్టమని చెప్పినా కదా. ఏమంటారు, చాలా మట్టుకు అయితే కొంతమంది పెట్టిరు. నేను ఏమంటారు, దీపాలు చేసేటప్పుడు అసలు పూజ చేసేటప్పుడు మాట్లాడొద్దంట. నాకు తెలియక మాట్లాడి నేను వీడియో పెట్టిన. ఈరోజు అయితే మౌనవ్రతం అయితే పాటిస్తా వీడియోలో. అట్లనే ఏమంటారు, 7 దీపాలు ఉన్నాయి కదా, 7 దీపాలు పెట్టినప్పుడు తమలపాకు తోడమే మన సైడ్ ఉండాలంట. నేనేమో దేవుడి సైడ్ పెట్టిన. ఈరోజు అది చేంజ్ చేస్తా. అట్లనే 7 దీపాలల్లో నెయ్యి పోస్తారంట. నెయ్యి కాకుండా ఆయిల్ కూడా పోయొచ్చంట. ఇక నెయ్యి తీసుకురాలేదు, నేను కూడా ఆయిలే పోస్తున్నా. ఇంకేం చెప్పారు, ఎల్లో కలర్ క్లాత్ వాడాలని చెప్పారు. ఇక ఇంట్లో ఎల్లో కలర్ క్లాత్ లేదు కాబట్టి నేను వైట్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ వీక్ చూస్తున్నాగానే వచ్చేసింది. మొన్నటి వరకు మొత్తం గొంతంతా పట్టేసింది, సరదా అయింది, అందుకనే గొంతు మంచిగా వస్తలేదు. అయితే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ వీక్ కూడా తొందరగానే వచ్చేసింది. కళ్ళు మూసి చేసేలోపు అసలు అయిపోయినాయి. మొన్ననే కదా చేసిన పూజ అన్నట్టు అనిపిస్తుంది. కానీ పూజ చేసి కూడా 1 వీక్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీక్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ సెకండ్ వీక్ పూజ ఎట్లుందో ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తా. స్టార్ట్ చేసేద్దాం. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. తెలవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ. భద్రమకుటంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ. 3 నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏదడి మూర్తి విరమణ. నీలాల కన్నులతో వెంకటరమణ తండ్రి నీలమేఘశ్యామ తిరుమల రమణ. అందాల అధరముపై వెంకటరమణ తండ్రి పాలపట్టినములయ తిరుమల రమణ. మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ. ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ.
హృదయముపై వెంకటరమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారధి రమణ వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి విరమణ వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి వాసుదేవుడవయ్యా వెంకటరమణ ఏకాంత సేవలలో వెంకటరమణ తండ్రి శ్రీకాంత సేవలతో తిరుమల రమణ వరాలు వర్షింపగ వెంకటరమణ తండ్రి వరాహమూర్తి వయా వెంకటరమణ ప్రత్యక్ష దైవమురా వెంకటరమణ తండ్రి ఆదినారాయణుడే తిరుమల రమణ హరివేలు మంగాపతి వెంకటరమణ తండ్రి అనురాగమూర్తి వయా తిరుమల రమణ వసిష్ఠ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి వైకుంఠ వాసుడవే తిరుమల రమణ మోక్ష సాధన నీవే వెంకటరమణ తండ్రి మోక్ష ద్వారము నీవే తిరుమల రమణ కారుణ్యమూర్తి వయా వెంకటరమణ తండ్రి కటాక్ష వీక్షణలే తిరుమల రమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి గోవింద రాఘవయ గోకుల రమణ సహస్రమూర్తడుగు వెంకటరమణ తండ్రి ఆనంద నిలయముపై వెంకటరమణ భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి స్తోత్రాల నాలించడి తిరుమల రమణ అనంత పద్మనాభ వెంకటరమణ తండ్రి అఖండ తేజముతో తిరుమల రమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజలతో వెంకటరమణ సిద్ధి బుద్ధులనిచ్చడి వెంకటరమణ తండ్రి శేషాద్రి శేఖరుడే తిరుమల రమణ అనాదినాథుడవే వెంకటరమణ తండ్రి పుండరీకాక్షుడవే తిరుమల రమణ
వర వెంకటాద్రీశ వెంకటరమణ తండ్రి వామనవతారముతో తిరుమల రమణ కోటి విద్యలనిచ్చడి స్వామి విరా శ్రీరమణ కోదండ పాణివయ వెంకటరమణ దశావతారములే వెంకటరమణ తండ్రి ధర్మ సంస్థాపకుడే తిరుమల రమణ పద్మావతీ దేవితో వెంకటరమణ తండ్రి ప్రసన్నమూర్తి భయ వెంకటరమణ ఆద్యంతము నీవే వెంకటరమణ తండ్రి అంజనాద్రీశుడవే తిరుమల రమణ చిత్రాలకే చిత్రము వెంకటరమణ తండ్రి నిరూప సౌందర్యము వెంకటరమణ సంసార సాగరమును వెంకటరమణ తండ్రి దాటించువాడమువే తిరుమల రమణ లోకాల ఏలికతో వెంకటరమణ తండ్రి భక్తజన పాలకుడే తిరుమల రమణ దాసజన పోషకుడే వెంకటరమణ తండ్రి దరిద్రనాథనివే తిరుమల రమణ అజ్ఞానమే వాపగ వెంకటరమణ తండ్రి విజ్ఞానమిచ్చడివో వెంకటరమణ మధురాతి మధురములే వెంకటరమణ తండ్రి నీ నామ సంకీర్తన మధురము రమణ సప్తవాహనములపై వెంకటరమణ తండ్రి దీవించు హస్తముతో తిరుమల రమణ అండపిండ బ్రహ్మాండము వెంకటరమణ తండ్రి విధాతయే కడిగిన పాదము రమణ పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి చందనోత్సవములయ వెంకటరమణ సాగరామదనంలో వెంకటరమణ తండ్రి కూర్మావతారుడవే తిరుమల రమణ ఏలేటి వాడవయ్యా వెంకటరమణ తండ్రి క్షీరాబ్ది కన్యకతో తిరుమల రమణ స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి వరించు వరములతో వెంకటరమణ వడ్డి కాసులవాడే వెంకటరమణ తండ్రి వజ్రాల కవచముతో తిరుమల రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల
భరతఖండమునందున వెంకటరమణ తండ్రి భాగ్యాల పంటవయ తిరుమల రమణ ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి కాలగమనము నీవే తిరుమల రమణ సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి రచించువాడవులే తిరుమల రమణ భోగభాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి బాలబాలాజీ శ్రీ తిరుమల రమణ నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి సత్యనారాయణుడే తిరుమల రమణ నారద కుంబురులే వెంకటరమణ తండ్రి నీ నామ సంకీర్తన చేతురు రమణ నీ పాద పద్మాలకు వెంకటరమణ తండ్రి పారిజాతములతో అర్చన రమణ గోవింద గోపాల వెంకటరమణ తండ్రి మయూర పింఛముతో వెంకటరమణ శృంగారమూర్తివయ వెంకటరమణ తండ్రి శ్రీరంగనాథుడదే వెంకటరమణ భూగేటి భూయలపై వెంకటరమణ తండ్రి తులతూగువాడములే వెంకటరమణ కస్తూరి తిలకముతో వెంకటరమణ తండ్రి కారుణ్యమూర్తివయ తిరుమల రమణ 10,000 శేషులపై వెంకటరమణ తండ్రి పవళించువాడవయ వెంకటరమణ ముల్లోకములనేలిడి వెంకటరమణ తండ్రి మత్స్యావతారుడవే తిరుమల రమణ పవనాకారముతో వెంకటరమణ తండ్రి పరశురాముండితడే తిరుమల రమణ ఏడు కొండలవాడ వెంకటరమణ తండ్రి మొదకల్కివి నీవే తిరుమల రమణ లీలావతారములే వెంకటరమణ తండ్రి కీర్తింపమాతరమా తిరుమల రమణ సో ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పూజ ఈ టైంకి అసలు ఫస్ట్ టైము, లాస్ట్ వీక్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు అయితే కొంచెం తొందరనే కంప్లీట్ అయిపోయింది. 7:30 అవుతుంది టైము. 7:30 వరకు అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిన. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. లాస్ట్ వీకే నేను లీవ్ తీసుకున్నా. ఇక ప్రతి వీక్ లీవ్ అంటే వాళ్ళు కూడా ఇవ్వరు కదా, అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున అయితే లేచిన. పొద్దున్న లేచి 2:30కి లేచిన. 2:30కి లేచి మమ్మల్ని లేపినావు. 2:30కి లేచిన. 2:30కి లేచి పనంతా కంప్లీట్ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యే వరకల్లా 7:30 అయ్యింది.
ఇక స్కూల్ టైం కూడా అవుతుంది కాబట్టి ఏమంటారు ఇక్కడ చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి కదా, ఆ సామాన్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు నేను ఉపవాసం, గిరి కూడా ఉపవాసము, ఆయన కూడా ఏం తినొద్దు. అయితే నాకు తెలియదు అప్పుడు ఏమంటారు మొత్తం ఉపవాసం అనుకొని నేను సాయంత్రం వరకు వాటర్ కూడా తాగకుండా ఉన్నా లాస్ట్ వీక్. కానీ వాటర్ తాగొచ్చంట, ఇక్కడ పెట్టిన ఫ్రూట్స్ అవి తినొచ్చంట. మళ్ళీ సాయంత్రము 6 తర్వాత నైవేద్యంకి అన్నము ఏదన్నా కర్రీ వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు రైస్ తినాలంట. అంటే సాయంత్రం వరకు వాటర్ తాగొచ్చు, ఏదైనా ఫ్రూట్ తినొచ్చు. ఇక ఈరోజు కూడా అట్లనే ఉంటుంది. జ్యూస్ తాగొచ్చా? తాగొచ్చు. ఇక గొంతే వస్తలేదు, మొత్తం ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. అయితే ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను కూడా స్కూల్కి వెళ్ళిపోతా. ఇక ఈరోజు ఏమంటారు పూజలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి, ఎందుకంటే నేను పూజ చేస్తున్నా, ఆయన ఫోన్లో పంతులు చెప్పినట్టు అవన్నీ నాకు చెప్తే దాన్ని బట్టి నేను పూజ చేసిన. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాము. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.